బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో మానవత్వం మంట కలిసింది. రాజకీయాలు డబ్బుల కోసం సొంత వారిని హత్య చేయించేందుకు వెనకడ్డం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించారు కూతురు తల్లుడు. ఇక నూలనక్కల్ మండలంలోని మిర్యాల గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే గ్రామంలో వర్కపోటుతో చక్రయ్యను సొంత వారితో సహా 11 మంది అంతమొందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో మానవత్వం మంట కలిసింది. రాజకీయాలు డబ్బుల కోసం సొంత వారిని హత్య చేయించేందుకు వెనకడ్డం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం సొంత తండ్రిని హత్య చేయించారు కూతురు అల్లుడు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు సొంత కూతురు అల్లుడు హత్య చేయించడానికి గల కారణాలేంటి? కేవలం ఆధిపత్య పోరు కోసమే లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇటీవల సూర్యాపేట జిల్లాలో రాజకీయ లబ్ధి కోసం కన్న కూతురు అంటే తండ్రిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 17న నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందినటువంటి ఎవరైతే హతుడు ఎవరైతే ఉన్నారో చక్రయ్య గౌడ్ తన కూతురు ఎవరైతే సునీత తన అల్లుడు ఎవరైతే వెంకటేశ్వరం ఉందో వీరితో పాటు అయితే 11 మంది కలిసేసి మొత్తం 13 మంది కలిసేసి అయితే హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ హత్యకు సంబంధించినటువంటి ఏదైతే ఘటన ఉందో ఇది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మిర్యాల గ్రామానికి చెందినటువంటి ఎవరైతే చక్రయ్య గౌడ్ ఉన్నాడో చక్రయ్య గౌడ్ దాదాపుగా 30 సంవత్సరాలుగా రాజకీయ పలుకుబడి, అదేవిధంగా సర్పంచ్ కొంతకాలంగా ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే గ్రామానికి చెందినటువంటి ఎవరైతే చక్రయ్య అయితే తన కూతురుని అయితే అదే గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్లకి, అదేవిధంగా నలుగురు కూతుర్లు ఉంటారు. నలుగురు కూతుర్లను సంబంధించి అక్కడ అదే గ్రామానికి ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే తన 3వ కూతురు అనేటువంటి సునీత, ఆమె కూడా మాజీ సర్పంచ్ గా పనిచేసింది. తన అల్లుడు కూడా చైర్మన్ గా కూడా పనిచేసినట్టు తెలుస్తా ఉంది. అదే గ్రామానికి సంబంధించినటువంటి కర్ణాటి వెంకటేశ్వర తన అల్లుడు ఇదే గ్రామంలో రాజకీయంగా ఎదగాలంటే తన మామను చక్రయ్య గౌడ్ను హతమార్చాలని కొంతకాలంగా పథకం వేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో పలుమార్లు చక్రయ్య గౌడ్ను హతమార్చుటకు కొంతమంది అదే గ్రామానికి సంబంధించినటువంటి సమీప బంధువులతో కూడా ఇతను ఒక ఒప్పందం కుదుర్చుకొని చక్రయ్య గౌడ్ను హతమార్చాలనే ప్రయత్నం చేసినప్పటికీ పలుమార్లు కూడా ఏదైతే చక్రయ్య గౌడ్ హత్యకు సంబంధించిన పథకం విఫలమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తన అల్లుడు తన అనుచరులు ఎలాగైనా తన రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ పలుకుబడి కోసం తిన హతమార్చాలనే ఉద్దేశంతో అయితే ఈ నెల 13 తారీఖున గ్రామంలో బుడ్రాయి పండుగ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో 13 తారీఖున తనను హతమార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో ఈ నెల 17 తారీఖున
తన కూతురు తన అల్లుడితో పాటు ఇంకా కొంతమంది కలిసేసి 13 మంది కలిసేసి హత్య చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ హత్యకు ఎక్కడ 17వ తారీఖు నాడు జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పోలీసులు చాకచక్యంగా సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగము ఈ విషయం పైన కూడా పూర్తిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీన్ని చాకచక్యంగా దీనికి సంబంధించినటువంటి నిందితుల్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ విలేజ్ ఎల్డర్ గా ఉన్నటువంటి మెంచు చక్రయ్య గౌడ్ అనేటువంటి పెద్ద మనిషిని అదే గ్రామానికి చెందినటువంటి దుండుగలు అతి కిరాతకంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మల్టిపుల్ టీమ్స్ ని వాళ్ళ ఆపరేషన్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది. సో ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు అనేవి దీనికి ఇంకా కొంచెం ఆజ్యం పోయడం జరిగింది. ఈ బొడ్రాయి ఉత్సవాలలో గతంలో చూస్తే కనకటి వెంకన్న ఆయన ఆధిపత్యంలో ఆయన యొక్క నాయకత్వంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. సో ఈసారి మాత్రం మెంచు చక్రయ్య గౌడు తన యొక్క అనుచరులతో విలేజ్ లో బొడ్రాయి ఉత్సవాలని నిర్వహించాలని బహిరంగంగా చాటింపు ద్వారా చేయడంతో జీర్ణించుకోలేనటువంటి కనకటి వెంకన్న అండ్ ఆయన గ్రూప్ సభ్యులందరూ కూడా ఇతన్ని ఎట్లనైనా అంతమొందించాలని చెప్పి ప్రత్యక్షంగా మీరు అఫెన్స్ లో పాల్గొనండి, మేము పరోక్షంగా మీకు సహకారం అందిస్తామని చెప్పి సో ప్రత్యక్షంగా ఈ కనకటి శ్రవణ్ అనేవాడిని, అదేవిధంగా పెద్దంటి మధు, గంధసిరి వెంకటేష్, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత్, పెద్దింటి గణేష్ అండ్ కనకటి ఉప్పలయ్య వీళ్ళందరినీ పురమాయించడం జరిగింది. ప్రతిరోజు చక్రయ్య గౌడ్ మధ్యాహ్నం టైంలో 3-4 గంటల ప్రాంతంలో ఆయన వ్యవసాయ పొలానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో మనకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ ని వెతుక్కొని